హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో పనసపట్టు ఆవ పెట్టి కూర చేయబోతున్నానండి. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదండి. ఆవ పెట్టిన పనసపట్టు కూర అయితే చాలా బాగుంటుంది. మా ఊళ్ళో అయితే పనస చెట్లు ఎక్కువ ఉంటాయండి. పనసకాయని కోసి పైన తొక్కంతా చెక్కేసి నూనె పసుపు రాసి పొట్టు కొడతారు. అలా కొట్టిన పొట్టు వెంటనే ఆవ పెట్టి కూర చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ సీజన్లో పనసపట్టు బయట బజార్లో కూడా దొరుకుతుంది కదండి. తెచ్చేసుకుని ఎంచక్క ఈ ఆవ పెట్టిన కూర చేసేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ కూరని ఏ విధంగా చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదామా. పనసపట్టు మా పక్కన బ్రాహ్మణ్స్ ఉంటారండి, వాళ్ళు ఇచ్చారు. ఈ పనసపట్టు వెయిట్లో అయితే 1/2 కిలో ఉంటుంది. బ్రాహ్మణ్స్ ఆవపెట్టిన పనసపట్టు కూర అయితే చాలా బాగా చేస్తారు. ఫస్ట్ టైం చేసినప్పుడు నేను వాళ్ళని అడిగే చేశానండి. అలాగే చేయడం కంటిన్యూ చేశాను. చాలా బాగుంటుంది పనసపట్టు కూర. ఆవైతే కంపల్సరీ పెట్టాలండి. ఈ పనసపట్టు ఒక స్టీల్ గిన్నెలో వేసుకుని దీన్ని ఉడికించాలి. ఈ పనసపట్టు కండ్ర ఎక్కకుండా పసుపు నూనె రాస్తారు. ఒకరోజు మనం ఉడికించి పక్కన పెట్టుకోవచ్చండి, అలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి పొట్టంతా మునిగేలాగా వాటర్ వేసుకుని ఈ పనసపట్టుని ఉడికించుకోవాలి. కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు, నేను గిన్నెతో ఉడికిస్తున్నాను. స్టవ్ మీద పెట్టి 3-4 పొంగులు వచ్చి ఉడికే వరకు ఒక 5 నిమిషాలు ఉడికించాలండి. 3 పొంగులు వచ్చాయి, పనసపట్టు కూడా ఉడికిపోయింది. ఇప్పుడు చేత్తో నొక్కి చూస్తే కొంచెం మెత్తగా ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసేసి పనసపట్టు అంతా కన్నాల జల్లలో వేసి మొత్తం నీరంతా పోయేలాగా వడబెట్టేయాలండి. ఈ ఆవపెట్టిన పనసపట్టు కూర అయితే పెళ్ళిలో కూడా వేస్తుంటారు. బ్రాహ్మణ్స్ అయితే ఎక్కువ చేస్తుంటారండి. ఇదంతా ఇలా కన్నాల జల్లలో వేసేసుకుని ఇంకో వేస్ట్గా వచ్చిన వాటరు ఇది పారబోసేయాలి. ఇప్పుడు పాన్ పెట్టుకుని ఇందులోకి పోపు పెట్టుకుందాము. ఈ పనసపట్టు కూరకి ఆయిల్ ఎక్కువ వేయాలండి. 2 గరిటెలు వేస్తున్నాను. 4 టేబుల్ స్పూన్ ఆయిల్ మరిగిన తర్వాత వేరుశనగలు కొంచెం ఎక్కువ వేసుకోవాలి. 1/2 కప్పు వేరుశనగలు వేస్తున్నాను. లో ఫ్లేమ్లో వేయించుకోవాలి నూనెలో. వేరుశనగలు ఎక్కువ వేస్తే తినేటప్పుడు టేస్ట్ బాగుంటుందండి. ఈ ఆవపెట్టిన పనసపట్టు కూరకైతే పోపులు ఎక్కువ వేసుకోవాలి. 3-4 నిమిషాలు వేగిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, టేబుల్ స్పూన్ చాయమనపప్పు, ఈ 2 కూడా కొంచెం వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో ఈ 3 వేయించుకున్నాక ఇందులోకి జీడిపప్పు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. 2 టేబుల్ స్పూన్లు జీడిపప్పు బద్దలు. ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 ఎండుమిర్చి చిదుముకొని వేస్తున్నాను. పెద్ద ఎండుమిర్చి వేస్తున్నానండి, అవి చిన్నవైతే ఒక 4 వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఇవి కూడా వేయించాలి నూనెలో. ఇందులోకి 6 పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసి ఆఫ్ చేశానండి. 1 ఇంచు అల్లం ముక్క కూడా చిన్న ముక్కల కింద కట్ చేశాను. 3 రెమ్మల కరివేపాకు, ఈ 3 కూడా ఇందులో వేసేసుకుని నూనెలో వేగనివ్వాలి. ఇదంతా పులిహోర పోపేనండి. పులిహోర కూడా ఇలాగే పెట్టుకుంటాం. పనసపట్టు కూడా అలాగే ఉంటుంది. కలుపుకున్నప్పుడు కూడా పులిహోర తిన్నట్టు ఉంటుంది టేస్ట్. ఇందులోకి పోపులన్నీ వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకోవాలి. ఇంగువని మాత్రం స్కిప్ చేయకండి, కంపల్సరీ వేయాలి ఈ పనసపట్టు కూరకి. పోపులు ఈ విధంగా వేగాలి. ఇందులోకి ఈ పనసపట్టు అంతా జల్లెల్లో వేసిన తర్వాత కూడా మరలా పిండుకుని వేసుకోవాలి. వాటర్ అయితే రాకూడదు, వాటర్ వస్తే ముద్దగా ఉంటుంది. ఈ విధంగా మొత్తం అంతా కూడా పనసపట్టు వేసేసుకుని ఇందులోకి సరిపడా సాల్ట్ 1 టీ స్పూన్ వేస్తున్నాను. 1/2 టీ స్పూన్ పసుపు, మీ రుచికి తగినట్టు సాల్ట్ వేసుకోండి. ముందు వాటర్లో పొట్టు ఉడికేటప్పుడు వేసాము సాల్ట్. ఆ పొట్టు ఉడికేటప్పుడు వేసిన సాల్ట్ అంతా వాటర్ వడబెట్టినప్పుడు పోద్దండి. ఇప్పుడు సరిపడా సాల్ట్ వేసుకోవచ్చు. చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండు గుజ్జు తీసానండి నానబెట్టి. 3 టేబుల్ స్పూన్ చింతపండు గుజ్జు కూడా వేసేసుకోవాలి ఇందులోని. ఈ గుజ్జు కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకుని మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో ఉంచుకుంటే చింతపండు గుజ్జు అంతా పులుపు ఉప్పు పనసపట్టు కూరకి బాగా పడుతుంది. 1 టీ స్పూన్ ఆవాలు, ఈ ఆవాలని కొంచెం వాటర్ యాడ్ చేసి మెత్తగా పేస్ట్ లాగా ముద్ద చేసుకోవాలి. 3 నిమిషాలకి పనసపట్టు కూర అంతా కూడా బాగా చింతపండు అది పట్టి బాగా వేగిందండి. వాటర్ అంతా అసలు ఏమీ లేకుండా ఇలా పొడి పొడిలాడుతూ ఉండాలి. ఒకసారి బాగా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఇది ఆవ ముద్ద మిక్సీలో అయితే నలగదు. నేను అల్లం దంచుకునే రోట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసి మెత్తగా పేస్ట్లా రుబ్బాను.
ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లారిన తర్వాత ఈ ఆవ ముద్దని పనసపొట్టుకి పట్టించాలి. వేడిగా ఉంటే కొంచెం చేదు వస్తుందండి. పనసపొట్టు ఉడికించేటప్పుడు కూడా కొంచెం ఉప్పు వేసి వార్చేసుకోవాలి. కండ్రది ఏమీ ఉండదు. ఈ విధంగా ఆవ ముద్ద అంతా కూడా పనసపొట్టు కూరకి పట్టేలాగా బాగా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. ఈ పనసపొట్టు కూరని మీరు ఆవ పెట్టి చేయండి. ఎలా కుదిరిందని ఒక కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.